మరి చిన్నగా వెళ్ళగా మరి కాంగ్రెస్ వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు, బజార్లు పట్టిర్రు. మరి ఏంది ఇది బదులావా, లేకపోతే కావాలని చేస్తున్నా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిర్రా? ఎందుకంటే మరి ఇది నేషనల్ హెరాల్డ్ కానీ మాట కలిగిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇక మరి పెద్ద మనిషి కాంగ్రెస్ పెద్ద మనిషి అనిలైనా కలిసిండు, ఏం చెప్తాడు ఏంది ఏం కథ అనేది ఇందాము. ఏంది ఈ పంచాయతీ మాట కలిగిస్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి నిజంగానే తప్పు చేసి 2000 కోట్లలో అలా ఏదో అంత గోల్మాల్ వ్యవహారం చేసిరు అనేది ఇది ఎప్పటికీ ఒకటే పని పెడుతున్నారు తరతరాలు. ఇదేనా ఈ పంచాయతీ? మరి నిజంగానే కాంగ్రెస్ తప్పు చేయొచ్చునా? తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. కక్షపూరిత ధోరణితో బీజేపీ వ్యవహరిస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఏజేఎల్ మొదలు జవహర్లాల్ నెహ్రూ అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించిండు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేనికోసం స్థాపించిండు? స్వాతంత్ర ఉద్యమాన్ని విస్తరించడానికి స్థాపించిండు బ్రిటిష్ కి వ్యతిరేకంగా. దాన్ని అసోసియేట్ జర్నల్ పేరిట దాని కింద ఇది ఉంటుండే. ఆ తర్వాత ఏం జరిగింది? అసోసియేట్ జర్నల్ నేషనల్ హెరాల్డ్ పత్రిక న్యూస్ పేపర్ కాబట్టి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యంగ్ ఇండియా లిమిటెడ్ తీసుకొచ్చిండ్రు. యంగ్ ఇండియా లిమిటెడ్ కథ ఇప్పుడు ఇది నేషనల్ హెరాల్డ్ ఇప్పుడు 2008లో మూత పడగానే ఈ యంగ్ ఇండియా పేరు మీద ఇళ్లకు 2000 కోట్ల సంస్థని ఉచితంగా 50 లక్షలకే కొన్నారు అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకటే బాధిస్తున్నారు. నేను అనేది ఏంటంటే అసోసియేట్ జర్నల్ ఏదైతే ఉందో ఏజీఎల్ సంస్థ 90 కోట్ల అప్పు ఉండే. ఆ 90 కోట్ల అప్పుని ఎవరు తీర్చింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినాయి. అది మా డబ్బులు. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది? యంగ్ ఇండియా సంస్థ కూడా మాదే. యంగ్ ఇండియా సంస్థకి వెళ్ళి డబ్బులు ఏజేఎల్కు 90 కోట్ల అప్పులు 90 కోట్ల అప్పులు కట్టినాము. ఏజేఎల్ సంస్థ వల్ల ఇప్పుడు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ ఏజేఎల్ సంస్థనే ఉన్నాయి. ఇంకెక్కడ మనీ లాండరింగ్ జరిగింది? ఇంకెక్కడ ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇవన్నీ కుట్రపూరితంగా దుష్ప్రచారం చేసి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఏదో ఒక రకంగా వాళ్ళపై కక్షపూరితమైన కేసులు పెట్టి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సామాజిక న్యాయం ఇక్కడ అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా బీసీలకు అమలు చేయాలని చెప్పేసి బీజేపీ పైన పోరాటం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మా పైన ఈడీ కేసులు పెట్టిండ్రు. మరి ఈడీ కేసులలో మరి ఇక్కడ మనీ లాండరింగ్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి డబ్బు ఎక్కడికైనా పోయిందా? లేదు కదా. కాంగ్రెస్ పార్టీ డబ్బు కాంగ్రెస్ పార్టీ సంస్థలకు వెళ్ళింది. అలా ఇంకెక్కడ అవినీతి జరిగింది? అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది? అసోసియేట్ జర్నల్ ఉండనే ఉన్నది. ఆ ఆస్తులన్నీ కూడా ఆ సంస్థ పేరు మీద ఉన్నది. ఇంకా వీళ్ళ ఇండివిజువల్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందా? బీజేపీ ఏమంటారంటే మాకు ఏ పాపం తెలియదు, చట్టం పని చట్టం చేసుకొని పోతుంది. ఇక వాళ్ళు తప్పు చేస్తే మాత్రం పక్క మేము వాళ్ళు వేయవలసిందే అనేది కట్టు తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు వేస్తారట. నేను అక్కడికే వస్తున్నా. ఏక్నాథ్ షిండే పైన ఈడీ కేసులు ఉండే, ఇదే అజిత్ పవార్ పైన ఈడీ కేసులు ఉండే, అక్కడ ఉన్న చాలా మంత్రుల పైన ఈడీ కేసులు ఉండే, ఇప్పుడున్న మంత్రుల పైన. మరి ఆ ఈడీ కేసులన్నీ ఏమైనాయి? అదే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కదా. మరి ఆ ఈడీ కేసులు ఎటు పోయినాయి? ఎంతో మంది పైన. మన దగ్గర సుజనా చౌదరి ఉన్నాడు, బీజేపీలో జాయిన్ ఆడ సింగపూర్ బ్యాంక్ ఎన్ని పైసలు ఎగ్గొట్టిండో మనందరికి తెలియని విషయం కాదు. 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండు. మరి ఆయన పైన ఎటు పోయినాయి కేసులన్నీ? మరి ఇవన్నీ మరి ప్రజలు అడుగుతారు కదా. మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది బీజేపీ? ఇప్పుడు అజిత్ పవార్ని మంత్రిని చేతివి, అక్కడ ఏక్నాథ్ షిండేని ఉప ముఖ్యమంత్రిని చేస్తేవి. మరి వాళ్ళపైన పెద్ద ఎత్తున ఇరిగేషన్లో పెద్ద స్కామ్ జరిగిందని అజిత్ పవార్ పైన ఉన్నది కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1000 కోట్ల రూపాయలు నువ్వు దొబ్బేసినావు అని చెప్పేసి ఆ రోజు ఈడీ కేసులు పెట్టినవారు. ఇలా ఈడీ కేసులు ఎటుపోయినాయి? మరి ఇదే అడుగుతున్నాం మేమంతా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు పేద ముస్లిం పిల్లలకు వఫ్ బోర్డు ఏదో ఉంది కదా, వఫ్ సవరణ బిల్లు, అది మేము చేసే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు ఓరుస్తలేవు అనేది వాళ్ళు మాట్లాడుతారు. మరి వాళ్ళకు న్యాయం జరగొద్దా? పేద ముస్లిం పిల్లలకు న్యాయం జరగొద్దా? పేద ముస్లిం పిల్లలకు అందులో ఏం న్యాయం జరుగుతుందో నాకు అర్థం కాలే. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్న ఇచ్చింది. ఇవాళ వక్ఫ్ బోర్డులో హిందూయేతరులు ఎందుకున్నారు, ఏది ముస్లిమేతరులు ఎందుకున్నారు, మరి అదే ఎండోమెంట్స్ లో హిందూయేతరులు ఉంటారా అని అడిగింది. మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఇవాళ కోర్టులో నడుస్తున్నది, అవన్నీ బయటికి వస్తాయి. ఇలా సుప్రీంకోర్టు మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నది. న్యాయ వ్యవస్థ కూడా అన్ని ప్రశ్నలు వేసింది నిన్న ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పైన. ఏ విధంగా ఉంది, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, అవన్నీ చర్చకు దారి తీస్తున్నాయి.
మరి గచ్చిబౌలి కథ ఏంది, దీని కథ మరి ఎడుమరుతారు ఏంది ఏం కథ? నిజంగానే మీరు చెట్లు కొట్టిరా? అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏంది ఏం కథ? మీకు జర సుప్రీంకోర్టు దెబ్బ వేస్తుందట, కొల్లాలు అంటున్నాయి. మరి ఎట్లా ఆ చెట్లని మరి ఎట్లా చేస్తారు, ఎట్లా పెంచుతారు, ఏం చేద్దాం అనుకుంటారు సుప్రీంకోర్టు తీర్పుని? మేము న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. దాంట్లో ఎలాంటి ఏది ఎన్వైరన్మెంట్కి వ్యతిరేకంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా చేయలేదు. ఎన్వైరన్మెంట్ పర్యావరణకు వ్యతిరేకంగా ఏ విధమైన చర్యలకు పాల్గొనలే. అక్కడ ఉన్న చెట్లని ఏ చెట్లు అయితే తీయాలో ఆ చెట్లనే తీసిండ్రు. ఆ చెట్లు ఏ తీసినది చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ అఫిడవిట్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిండ్రు. అన్నీ కూడా ఏది అన్ని లోబడే, అంటే ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఎన్వైరన్మెంట్కి లోబడి, ఎన్జిటికి లోబడి, అన్నిటికీ లోబడే మేము దానిపైన అక్కడ చెట్లు కొట్టడం, నరికేయడం కూడా చెట్లు కొట్టడం జరిగింది. అక్కడ అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో లక్షల ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఆ భూమి ప్రభుత్వానిది అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ చేయాలి, ఒక అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది. దాని సుప్రీంకోర్టు నుంచి మాకు పూర్తిగా అనుకూలంగా మాకు తీర్పు వస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మేము ఎలాంటి దుశ్చర్యలకు కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెమలిని తయారు చేసిండ్రు, జింకల్ని తయారు చేసిండ్రు, పులుల్ని తయారు చేసిండ్రు, ఏనుగుల్ని తయారు చేసిండ్రు. కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి పోస్ట్ చేసిండు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో. ఇవాళ మరి ఎందుకు తీసేసిండు? నిజంగానే పులులు లేకపోతే నిజంగానే ఏనుగులు ఉండింటే, నిజంగానే నెమళ్ళు ఉండింటే, నిజంగానే జింకలు ఉండుంటే, అక్కడ నిజంగానే వన్యప్రాణులు ఉండింటే వాళ్ళు ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి మేము చర్యలకు దిగుతాం. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనగానే ఉన్న హ్యాండిల్స్ ఎందుకు తీసేసిండ్రు? నిజమైనవి కావన్నట్టే కదా, అంతే కదా, వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అక్కడ లేవన్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కేంద్ర మంత్రులే ఒప్పుకున్నారు కదా. నిజంగానే అక్కడ ఉండుంటే నువ్వు ఎందుకు తీసేసినావు, డిలీట్ ఎందుకు చేసినావు? మరి ఇదే కిషన్ రెడ్డిని అడుగుతున్నాం. కిషన్ రెడ్డి కొద్దిగా తెలివితో కనీసం అవగాహనతో నిజాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కేంద్ర మంత్రులపై ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు పూర్తి బాధ్యత ఉంటుంది. ఈ కేంద్రానికి ఈ దేశానికి మంత్రులు వాళ్ళు ఎంత బాధ్యతతో వ్యవహరించాలా? ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించి ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళు తప్పు అయిందని ఒప్పుకున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలా మీకు? ప్రూఫ్ ఏం కావాలా? ఏమో కానీ అడిలానా ఏం సంగతి? ప్రభుత్వం పడిపోతుంది అనేది ఏదో మరి కథలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారే, ఎట్లా చేస్తారే, అవుతుందా? ఏమో మొత్తం కుసనాలు పలానా మంచి పెడతాం లాగుతామని అంటున్నారు. మరి ప్రభుత్వం ఎట్లా చేస్తారే? ఒకటన్నా నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఈ ప్రజలు, ఇది పేద ప్రజల ప్రభుత్వం. ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. అధికారంలోకి రాగానే 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గత 10 సంవత్సరాలుగా డిఎస్సి పెట్టలే. ఇలా టీచర్లని రిక్రూట్ చేసినాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతున్నాం. ఈ టీచర్లు రిక్రూట్ చేయడం వల్ల ఇలా పాఠశాల పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. ఇలా పెద్ద ఎత్తున సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున లోన్లు ఇలా 10 ఏళ్ళ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 1 పైసా లోన్ ఇవ్వాలి. ఇలా 9,000 కోట్ల రూపాయల లోన్ 9,000 కోట్ల రూపాయలు ఇవాళ సబ్సిడీ లోన్లు ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా ఇస్తున్నాం. ఇక ఇవన్నీ ఏంటి? మేము ఇచ్చిన హామీలు అంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇంకా వాళ్ళకి మనుగడ ఉండదు. రేపు 42% రిజర్వేషన్లకు బీసీలకు కావాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టినాం. కేంద్రాన్ని నిలదీయబోతున్నాం. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ బిల్లు పెట్టినాం. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కేటగరైజేషన్ని అమలు చేయబోతున్నాం. మరి ఇవన్నీ పనులు చేస్తుంటే భయం అవుతున్నది. ఏదో విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలా? ఆ బిల్డర్లతో కుమ్ముక్కై ప్రభుత్వాన్ని పడగొడతా అంటే వాళ్ళు ఏ పక్షాన ఉన్నారో మీకు అర్థమైందా? ఉన్నోడు పక్షాన వాళ్ళు ఉన్నారు, లేనోడు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ కథ మాత్రం మీద మరి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కలిసిండు. అసలు ఏంది ఏం కదా? మరి ఈడీ వాళ్ళు ఈ సోనియమ్మ, రాహుల్ గాంధీ అంటే ఎందుకు పడతారు? నిజంగానే మీరు తప్పు చేసిరా ఎట్ట సంగతి ఏంది? మరి ఆయన కూడా ఏం చెప్తాడు? తప్పు చేయకపోతే మరి ఈడీ వాళ్ళు ఎందుకు పడుతున్నట్టు విచారణ అనేది చెప్పే పెద్ద మనిషి. మరి ఇది ఏమంటావు? మరి ఇప్పుడు మీరు తప్పు చేసినాడుగా కాంగ్రెస్ వాళ్ళు. ఇది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం. సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై ఈడీ వేధింపులు చేస్తే జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్, ఏఐసిసి
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. వాళ్ళను కేసులు పెట్టి భయపడేది లేదు, కేసులకు బెదిరేది లేదు. ఈ కేసులను మేము జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నా పేరు ఏటి యాదవ్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబో రోజుల్లో సోనియమ్మ రాజ్యం రాబోతుంది, ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది శాశ్వతం కాదు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారని కాంగ్రెస్ నాయకులను వేధించడం కరెక్ట్ కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మపై కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు మరి రోడ్ల మీద ఎందుకు ఉన్నారు? మరి వీళ్ళు అధికారంలో ఉండి ఎందుకు ధర్నా చేస్తున్నారు తెలంగాణలో? ఏంది ఏం కదా? మరి ఈడీ ఛార్జ్ షీట్కు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? విచారణ చేస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకమ్మా రోడ్లెక్కిర్రు? భయపడడం కాదు ఇది. భయపడడం ఎందుకైతుంది? ఈరోజు బీజేపీ భయపడుతుంది. బీజేపీ భయపడుతుంది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం మనము. కాంగ్రెస్కి అనుకూలంగా ప్రజలు మారుతున్నారు. కాంగ్రెస్ విధి విధానాలకి వాళ్ళు నచ్చుతున్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏ వైపు తిరుగుతారో, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో పుంజుకుంటుందేమో అని భయభ్రాంతులతోటి ముందే ఈ చర్యలు చేస్తూ ఛార్జ్ షీట్ వేయించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చర్య. మరి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు పైన మరి వాళ్ళని మీరు స్పెషల్గా ఎందుకు కేర్ తీసుకొని ఈ ఛార్జ్ షీట్ వేస్తున్నారు? మరి ఇలా ఈ నేషనల్ ఏరియాలో పైసలన్నీ కొంచెం గోల్మాల్ చేసి అక్కడ యంగ్ ఇండియా పేరు మీద బాగానే కమాయిస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఒక ప్రభుత్వము ఈ విధంగా ప్రజలకి రాంగ్ మెసేజ్ ఇస్తుంది. ఈ విధంగా రాంగ్ మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ అని ఒక పత్రిక కోసము చేసినటువంటి ఇది తప్పన. మరి అట్లా అంటే ఈ బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు నీరవ్ మోదీ ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు. చాలామంది పేద ప్రజల బ్యాంకులలో డబ్బులు దోచుకునే తీసుకుపోయి అందులో ప్రపంచ బ్యాంకులో పెడితే ఈరోజు మరి మీరెందుకు చర్య తీసుకుంటలేరు? ఒక ప్రధానమంత్రి ఉండి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాక నీరవ్ మోదీ లాంటి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? ఓన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ పత్రిక విషయంలో మీకు కనిపిస్తున్నారు. కానీ కొన్ని వజ్రాలు పేద ప్రజలు ప్రపంచ బ్యాంకులలో దాచుకున్నటువంటి డబ్బుని వేల కోట్లు, లక్షల కోట్లు దిగమింగినటువంటి నాయకులు మీకు ఎందుకు కనిపిస్తలేరు? వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అంటే మీరు వాళ్ళని పట్టుకోకపోవడము, వీళ్ళను ఒక దగ్గర బంధించడము అనేది దేనికి దారితీస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలకి ఈ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి చర్య ఇది. కానీ ఎవరికో భయపడి ఇక్కడికి రాలేదు. ఈ నిజం అనేది ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఒక ఆకాంక్షతోటి ఈరోజు పిసిసి అధ్యక్షులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి వచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు, మరి మన ఇన్ఛార్జ్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ మెసేజ్ మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి, ఈ మెసేజ్ దేశవ్యాప్తంగా పోవాలనే ఒక భావం అంతే. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే చట్టం పని చట్టం చేస్తుంది, వీళ్ళు కావాలని మా మీద ఏదో అది ఇదని మసిముసి రేగాల మా మీద నిందలు మోపుతున్నారు, మా కాడ ఏది లేదు. ఈడీ వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళు ఎందుకు వణుకుతున్నారు? తప్పు చేయలేదు, తప్పు చేసిరు కాబట్టి రేపో మాపో జైల్లో పడతారు కాబట్టి వాళ్ళు ఇలా భయపడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. మరి రాంగా మరి రేపో మాపో సోనియమ్మ ఏ1గా, రాహుల్ గాంధీ ఏ2గా జైల్లో పడతారే ఉన్నారు. తల్లి ఎట్లా చేస్తారు కాంగ్రెస్? సోనియమ్మ ఇందిరమ్మ కోడలు, ఒక ఉక్కు మహిళ కోడలు. ఎప్పుడు ఎవరికి భయపడదు సోనియమ్మ. మా రాహుల్ గాంధీ దేనికైనా సిద్ధము, ఏదైనా చర్యలు తీసుకున్నా సమాధానం చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సోనియా గాంధీ గారు భయపడే మనిషి కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మనిషి మరి దేశాన్ని ఒక నియంతలాగా కాకుండా ఒక ప్రజల పక్షాన పాలించేటువంటి పార్టీని ఈరోజు ఒక మహిళ నడిపింది అంటే మీరందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు
మరి కాంగ్రెస్ పార్టీలో కచ్చపెచ్చ వ్యవహారం అయిపోయింది, రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇక మరి ఈడీ విచారణ అనగానే ఈయనకు గుడ్డ కూడా తడబడుతుంది. అమ్మో ఎట్లా చేద్దాము ఏం చేద్దాం, మా సోనియా గాంధీ మరి రాహుల్ గాంధీ మరి జైలుకు పోతారా ఏందిరో ఏం కదా అని జగన్నాథ అవుతారు. మరి ఎందుకని మీరు రోడ్లు ఎక్కిర్రు, అసలు ఏంది మరి నిజంగానే మీరు తప్పు చేసిరా? ఈ నేషనల్ హెరాల్డ్ ఏంది, ఈ ప్రజల సంగతి ఏంది, ఈ మనీ లాండరింగ్ ఏంది, ఏం చెప్తాం? మరి కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చారు, బీజేపీ వాళ్ళేమో చట్టం ప్రకారం చట్టం చేసుకోకపోతుంది, మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు ఈడీ వారితో మీరు ఎట్లా చేస్తారు? రేపో మాపో కథ ఏం జరగబోతుంది? ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పైన కూడా ఇవాళ అక్రమంగా కేసులు పెట్టి వేధించి వేరే ఏదో భయపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈడీలు, సిబిఐలు, ఐటీని కూడా ఒక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల ఒక వ్యవస్థలని తన బీజేపీ నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా మార్చుకొని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇవాళ బీజేపీ నాయకులు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. మీరు వాళ్ళని భయపెట్టాలని చూస్తే ఎక్కడ భయపడేది లేదు. డెఫినెట్ కూడా ఈ దేశ రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన, న్యాయ వ్యవస్థల పైన మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా న్యాయస్థానాల్లో కొట్లాడి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరి మద్దతు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారో అది ఇవాళ బీజేపీకి మరణ శాసనంగా మారింది. కులగణని అడ్డుకోవడం కోసమే ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన, అదే విధంగా సోనియా గాంధీ పైన ఈడీ కేసులు అక్రమంగా పెట్టి ఇవాళ కులగణన నుంచి, ఈ దేశం నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం. అయినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నరేంద్ర మోడీకి అవినీతి అక్రమాలు 10 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కడ కనబడతలేవు. ఎంతసేపు రాహుల్ గాంధీని మొన్ననే చూశాం, గతంలో లోక్సభలో మెంబర్షిప్ కూడా సభ్యత్వం రద్దు చేస్తే అయినా కూడా మా నాయకుడు ప్రజల మద్దతు మళ్ళీ గెలిచి ఇవాళ పార్లమెంట్ లో అడుగు పెట్టినటువంటి మన సంబంధం చూసినాం. ఇప్పుడు ఒక్కటే అన్న, ఇప్పుడు 1930లో పురుడు పోసుకుంది నేషనల్ హెరాల్డ్. ఇక అది 2008లో మూతపడేదానికి వస్తుంది. ఆనాడికి 2000 కోట్లు ఉన్న రూపాయలు మళ్ళీ యంగ్ ఇండియా పేరు మీద మళ్ళీ ఏదో కథ నడిపించి 50 లక్షలకే దీన్ని కొనుగోలు చేసి అంత గోల్మాల వ్యవహారం చేసింది. కాబట్టి ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఈ కథ నడిపిస్తున్నాం అనేది వాళ్ళ కాంగ్రెస్ అదే చెప్తున్నాడు. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో స్టార్ట్ అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఇవాళ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా అక్రమాలు జరగలే. ఇవాళ అదే చెప్తున్నాండి, అక్రమాలు జరగంది కావాలని ఏదో వేధింపులు చేస్తే, కేసులు పెట్టి భయపడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భయపడతారని చూస్తారు తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ అనేది ఆనాడు జాతీయ ఉద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి పత్రిక. ఇవాళ ఏజేఎల్ అనేది అక్రమాలు జరగలేదు, ఇది కావాలని ఈడీని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థని కావాలని వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని ఇవాళ ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష నాయకుల మీద ఈ కేసులు పెట్టి ఏదో వేధింపులు చేస్తున్నారు. అయినా కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ రాహుల్ గాంధీని వేధింపులకు గురి చేస్తున్నారో. ఇవాళ మనందరికీ అదే చెప్తున్నాండి, దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసి నుంచి వచ్చిన కుటుంబం నుంచి మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎందుకంటే తప్పు చేయనటువంటి వ్యక్తులు మా నాయకులు. మీరు ఇవాళ భయపెట్టాలని చూస్తే ఎక్కడ భయపడేది లేదు. అందుకే మీరు చూస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ఏ విధంగా ఈడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామో మన అందరం చూస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ, నువ్వు దేశంలో మీరు చేసినటువంటి 11 సంవత్సరాలుగా మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి మీరు మాట్లాడండి, అవి ఏమీ లేదు. నిరుద్యోగం గురించి మాట్లాడరు, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడరు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇవాళ దళితులు, మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి మీరు మాట్లాడరు. ఎంతసేపు ఈ ఫేక్ కేసులు పెట్టి వేధింపాలని చూస్తే ఎవరు భయపడే లేదు. డెఫినెట్ కూడా మేము పోరాడతాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యమే, రాజ్యాంగమే అంతిమ విజయం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో డెఫినెట్ కూడా మేము పోరాడి గెలుస్తామని తెలియజేస్తున్నాం. ఒక మాట ఏంటంటే తెలంగాణలో పూల పంచాయతీ అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. అయ్యో దేవుడా, ఈ సర్కారు సంసారం ఎట్టెలా తీయాలని ఓ దిక్కు. ఇక మరి కేంద్రంలోనే పేపర్ల పంచాయతీ అవుతుంది. ఇక ఈ పంచాయతీ ఆ పంచాయతీ మరి విడిపడి
కుమార్ ఎట్లయితుంది ఎట్లా చేసుకుంటుంది ఎక్కడ దోస్తలేదు. ఇంకో మాట ఏంటంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మరి అక్కడ కోడిలాగలేమో నాశనం పెట్టినాయి. రేపో మాపో ప్రభుత్వాన్ని పడగొడతాము కూలగొడతామని 5 లెంకలు కొడుతున్నాయి. ఆడ కేంద్రంలో ఆ దెబ్బ, తెలంగాణ ఈ దెబ్బ, మళ్ళీ ఇంకో దెబ్బ. ఎట్లా చేస్తారా ఈ పంచాయతీ? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటున్నాం. డెఫినెట్ కూడా ఎవరో మాట్లాడినంత మాత్రంలో ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం మీద ఏదో కూల్దోస్తాం పేల్చేస్తామంటే తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ నాయకుల్ని తరిమి కొడతారు బిడ్డ, జాగ్రత్త. మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు. మీకు దమ్ముంటే ప్రతిపక్ష నాయకులుగా ఒక బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ ప్రభుత్వాన్ని కూల్దోత్సవం పేల్చేస్తామంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తెలంగాణలో తిరగనివ్వరు. ఇప్పటికైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నేషనల్ ఎరాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి లేపుతుంది. ఇదేంటంటే మరి ఇక కావాలనే బీజేపీ వాళ్ళు చేస్తున్నారనే వీళ్ళు. అరే చట్టం పని చట్టం చేసుకోబోతుందనే బీజేపీ వాళ్ళు. మొత్తానికి అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రోడ్లెక్కి బజార్లు కట్టి నిరసన ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తెలంగాణ శివచరణ్ రెడ్డి ఏమంటారు? ఎట్ట సంగతి మరి ఈ కేసుల కథ ఏంది? మాటకు ఈడీ వాళ్ళిద్దరు గెలిగి చూడండి. అసలు ఏంటంటే ఈ కేసులు నిజంగానే మరి సోనియమ్మ రాహుల్ గాంధీ తప్పు చేయకపోతే వారు ఎందుకు చేస్తారు ఇట్లా? ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి ఈ దేశానికి ఎంతో త్యాగం చేసిన కుటుంబాలు, వాళ్ళ పేరు మీద అసలు కనీసం సొంతలు కూడా లేదు, ఎటువంటి ఆస్తులు కూడా వాళ్ళు కూడబెట్టుకోలేదు. వాళ్ళు దేశం కోసం ఎంతో త్యాగం చేశారు. ఈ రోజు కేవలం గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే ఒక భయంతో అప్పుడు కేసులు పెట్టి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఏదో ఈడీ కేసులు పెట్టి భయపెట్టిస్తే క్యాడర్ అంతా నిరుత్సాహపడి అక్కడ మేము ఏదో గెలవచ్చు అని ఒక దురుద్దేశంతో ఛార్జ్ షీట్ చేయడం కానీ ఈడీ కేసు నడుస్తుందని కానీ ఏదో చెప్పి జనాలను డైవర్ట్ చేయాలి. ఏడాదికి 2 కోట్ల జాబులు ఇస్తారన్న మోడీ జాబ్ల గురించి మాట్లాడాడు. ఈరోజు మహిళల పట్ల అనేక రాష్ట్రాలలో ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. మహిళలకు గౌరవం లేని ప్రభుత్వం, జాబులు లేని పరిస్థితి, నిరుద్యోగం పెరిగిపోతుంది. చైనా మన భారతదేశంలోకి ఆక్రమిస్తుంటే ఇవన్నిటిపై రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మోడీ అమిత్ షాలకు వెన్నులో వంకు కొట్టి ఇటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టారు. వాళ్ళు తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు. గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ఇట్లాంటి బెదిరింపులకు వాళ్ళు భయపడరు. యావత్ యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ మేమందరం ఖచ్చితంగా గాంధీ కుటుంబానికి దీన్ని సపోర్ట్ చేస్తూ ఈ బీజేపీ పరిపాలనని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరు మీద కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది అనేది ఇప్పుడు బీజేపీ ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ఏజేఎల్ అనే ఒక సంస్థ స్థాపించినప్పుడు ఆ రోజు నెహ్రూ గారు దాన్ని ఏజేఎల్ మన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ పెట్టడం జరిగింది. ఈ న్యూస్ పేపర్ బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వార్తలు రాసింది. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ పేపర్ ని బ్యాన్ కూడా చేసింది. ఇట్లాంటి వాటికి భయపడేది లేదు. వాళ్ళ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దాంట్లో నుంచి ₹1 కూడా డబ్బులు బయటకు తీయడానికి ఉండదు. దాంట్లో కేవలం వాళ్ళు షేర్ హోల్డర్ మాత్రమే. దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. అయినా నేషనల్ అప్పులలో కూరుకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి అప్పిచ్చింది తప్ప అక్కడ నుంచి తిరిగి తీసుకుంది ఏం లేదు. వీళ్ళు దాంట్లో ఏదో జరిగినట్టు, ఏదో వేల కోట్ల స్కామ్ జరిగినట్టు వీళ్ళ వాట్సాప్ ద్వారా జనాలను తప్పుదో పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళ మీడియా ఛానల్ అన్ని కొనుక్కొని వాళ్ళందరినీ వ్యతిరేకంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ దాంట్లో వాస్తవం ఎంతవరకు లేదు. ఖచ్చితంగా ఈ కేసులోని అయ్యేది కూడా ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. గుజరాత్ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ఫ్యూచర్లో రాహుల్ గాంధీ గారు కానీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. మరి కథ అంతా కమ్ముతుంది. మరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కాంచబడ్డాడు. మరి ఎట్లా వీళ్ళకేమన్నా మరి అదురుజరం పడుతుందా? అసలు ఏంది మరి నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ఈడీ వాళ్ళు ఎడబడుతుంటే మరి కలవరపడుతురా? ఏంది కలవరపడుతున్నారే బీజేపీ వాళ్ళు అంటారు. ఏంది ఈ పంచాయతీ ఎట్టడి సంగతి? మరి మీకు భయం పట్టుకుందని అంటారు బీజేపీ వాళ్ళు, నిజమేనా?
నువ్వు ఇట్లా ప్రశ్నించాలన్నా, నువ్వు ఇట్లా మాట్లాడాలన్నా, నీకు ఇటువంటి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం ఇట్లా ఉన్నామన్నా, అదే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబము భారతదేశం కోసం చేసిన ఒక స్వాతంత్ర పోరాటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఈరోజు ఆ కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేసి చరిత్రని ఏదైతే మార్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతీయులుగా, భారతదేశ ప్రజలుగా ఆ కుటుంబం జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. గుడ్డలు ఊడదీసి అట్లా మాట్లాడే భారతీయ జనతా పార్టీకి కానీ, వారి తొత్తులుగా పనిచేసే ఈడీ సొంటి సంస్థలకి గుణపాఠం చెప్పనీకి, ఆ కుటుంబానికి ఇక్కడ భారతీయులందరం అండదండగా ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇయ్యనీకి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంగ్లేయులకే భయపడిన చరిత్ర గల కుటుంబ వారసులం మేము. ఈ ఈడీకో, సిబిఐకో, అమిత్ షాకో, మోడీకో భయపడే పరిస్థితి లేదు. కానీ ఈడీ ఈరోజు ఒక సంస్థ లెక్క కాకుండా ఈడీ ఒక మోర్చా లెక్క, భారతీయ జనతా పార్టీలో కూడా అదొక విభాగం లెక్క, విద్యార్థి మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా లెక్క ఈడీ మోర్చా, సిబిఐ మోర్చా లెక్క వ్యవహరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా వారి యొక్క వ్యవహారాన్ని మార్చుకోవాలని చెప్పని వారికి ఒక హెచ్చరిక ఈ నిరసన కార్యక్రమంతో పంపిస్తున్నాం. మరి ఇప్పుడు నేషనల్ హెరాల్డ్లో 2008లో అది మూతపడ్డాక 2000 కోట్ల రూపాయల కథని దానికి మళ్ళీ రంగు మునివి యంగ్ ఇండియా అని పేరు పెట్టి అలా 50 లక్షలకే అంత వ్యవహారం చేసేది అనేది కూడా వాళ్ళు చెప్పుకునే ముచ్చట. మరి ఏం చెప్తారు వాళ్ళకి బీజేపీ వాళ్ళు? చెప్పబట్టి సంవత్సరాల కొద్ది అదే చెప్తారు. ఈడీ నీ కాడనే ఉండే, సిబిఐ నీ కాడనే ఉండే. 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలు ఏమి వీకలేకపోయినావు. ఈ పీకేదల్లో కూడా ఎప్పుడైతే వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్లు వస్తే అప్పుడే ఇది పీకనికి బయటికి పట్టుకొస్తావు. నిజంగా నీ కాడ ఆధారాలు ఉంటే బయట పెట్టు, దానిపైన మా నాయకులు మేము సమాధానం చెప్తాం. ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నాయకునిగా భారతదేశ ప్రజలకి, బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలి, కులగణన చేపట్టు, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టు అని చెప్పి ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రశ్నిస్తేనే ఇది గుర్తుకొస్తున్నాయా? ఈ అంశాలు బయటికి వస్తున్నాయా? అవన్నిటిని అమలు చేయి, ఆధారాలు ఉంటే బయట పెట్టు, కస్టడీలోకి తీసుకో. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా తూతూ మంత్రంగా దీన్ని తీసుకొచ్చి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకునిగా తన గళాన్ని వినిపిస్తుండు. అసొంటి ఒక్క వ్యక్తి గళాన్ని అణచివేస్తే దాది రేపు పొద్దున మన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కూడా గుంజేసుకుంటారు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని గుంజేసుకుంటే నీకు సీడీ కొట్టే అధికారం ఉండదు. రేపు పొద్దున నువ్వు ఇట్లా గుట్టం పట్టుకొని అడిగే ఒక స్వేచ్ఛ ఉండదు. అసొంటి పరిస్థితి రావద్దని మనందరి కోసము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. అంటే ఇప్పుడు ఒకవేళ మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు సెగ పెడుతుర్రా, లేకపోతే ఈడీ వాళ్ళు ఉరుకులో పెడుతుర్రా, ఏది ఏమైనా సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా ఒకవేళ పుసుక్కున జైల్లో పడితే ఇంకా వీళ్ళకే సానుభూతి పెరుగుతుంది కదా అని జనాలు జర్ర గుసగుస పెట్టుకుంటారు. మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకుంటారా? సానుభూతి పెడుతుంది అనుకుంటారా మీరు? ఆ కుటుంబాన్ని తప్పుడు కేసులతోటి జైల్లో పెడితే భయపడే కుటుంబం అది కాదు. కానీ మనకి స్వాతంత్రం తెచ్చిన కుటుంబము, ఆ కుటుంబ పేరు ప్రతిష్టల పైన తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళని లోపేబెట్టే ప్రయత్నం చేస్తే ఆ స్వేచ్ఛతోటి, స్వాతంత్రంతో ఇంత ఒక హ్యాపీగా సుఖ సంతోషాలతో మనం ఉన్నప్పుడు ఆ కుటుంబం జోలికి ఇటువంటి తప్పుడు వ్యక్తులు వస్తున్నప్పుడు మరి ఆ కుటుంబానికి అండదండగా నిలిచిన బాధ్యత కేవలం మా పైన కాదు, మీ పైన కూడా ఉంది, భారతదేశ ప్రజలందరి పైన కూడా ఉంది. ఇప్పుడు బల్మూరి వెంకట అంటే యూత్ అంటే బల్మూరి వెంకట ఎందుకంటే బాగానే రంగ ఎవరు అంతా ఎలిచిపారింది. మరి ఇప్పుడు బల్మూరి వెంకట ఏ రకంగా ముంగడికి వేస్తుండు? ఎందుకంటే మరి రేపు ఇంకా వీళ్ళు ఏమైనా వేధింపులు అని అదని ఇదని ఇంకా వాళ్ళకు మానసికంగా ఇబ్బందులు బుక్కి తినకుండా కూడా అంత కథ నడుస్తుందట. మరి బల్మూరి వెంకటన్న ఏ రకంగా దీన్ని ఆదుకుంటాడు, ముందడిగేస్తాడు ఈ కార్యక్రమాన్ని? వారు ఇచ్చిన స్ఫూర్తితోటే, ఆ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ స్ఫూర్తితోటే, ఆ చరిత్రతోటే బల్మూరి వెంకట్ కూడా గతంలో కేసులు పెట్టుకుంటూ జైలు పాలైనాము. అప్పుడు కూడా మేము భయపడలే. ఆ కుటుంబం జోలికి వస్తే కేవలం బల్మూరి వెంకట్ కాదు, ఎవరైతే అనేక మంది నాసొంటి పోరాట పటిమ కలిపిన స్ఫూర్తితో ఉన్న NSUI, యువజన కాంగ్రెస్ పార్టీ యువకులు, ఆ యొక్క విధి విధానాలను అనుసరించే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సోనియమ్మని మేము అందరం కూడా మా సొంత తల్లి లెక్క భావిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియమ్మ. మా తల్లి జోలికి వస్తే ఏ విధంగా అయితే మేము సహించేది ఉండదో 100% ఆ తల్లి పైన ఆరోపణలు చేసి ఆ కుటుంబం జోలికి వస్తే మా ప్రాణాలు అర్పించని కూడా తెలంగాణ యువత వెనకకి పోతే దానికి ముందు వరుసలో బల్మూరి వెంకట్ ఉండి ప్రాధాన్యత వహిస్తాడు. ఇది మొత్తం మరి మా కనతలు ఎక్కువ రాలేదు, సోనియమ్మ
సోనియమ్మ తక్కువ రాలేదు. మొత్తానికి సోనియమ్మను మా కన్న తల్లిలాగా భావించి ఎంతవరకైనా పురస్తే 600 100 సోనియమ్మ రాహుల్ మీద ఏ రకమైన ఈ ఈడీ వాళ్ళ కథ జరగకుండా మేము చూసుకుంటాం అడుపడదాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఏంది ఏ కదా వాళ్ళ అమ్మాయి తెలుసుకుంటారు. మరి బోరబండ ఆపుకుదారి బాబా పసిద్దును మరి ఏమంటాడు ఎట్ట సంగతి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు ఇలా పిల్లారు మేళ వచ్చి మరి బజార్లో ఎందుకు పడ్డారు? మరి వీళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసిరు కాబట్టి భయపడుతున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏదో కథ కమ్మిస్తున్నారు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి ఈడీ అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? నేషనల్ హెరాల్డ్ పత్రికలో వీళ్ళు కోట్ల రూపాయలు గోలుమాలు చేసిరు కాబట్టి ఇలా వాళ్ళకు భయం పట్టుకుంది కాబట్టి ఇలా రోడ్లు ఎక్కిరు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తావే? 2014లో ముందు ఈడీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఈడీ కేసులు ఎవరిపైన అంటే వ్యాపారవేత్తల పైన. గతంలో 2014 కైనా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే దేశంలో అవినీతి చేసిన వ్యాపారవేత్తల పైన, దేశంలో వ్యాపారం పేట మోసాలు చేసి దేశాలు పారిపోయిన వదిలేసిపోయిన వాళ్ళపైన కేసులు ఉండే. 2014 తర్వాత బీజేపీ సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత 14 నుంచి 2025 వరకు చూసుకుంటే దాదాపు 90 నుంచి 100 కేసులు ఉన్న 2014లో ఈడీలో ఇప్పుడు 1600 కేసులు అయినాయి. అవి మొత్తం చూసుకుంటే ఎవరి మీద ఉన్నాయంటే దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు, దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళపైనే ఈడీ కేసులు ఉన్నాయి. అదే ముఖ్యంగా దేశంలో పెద్ద పార్టీ, దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ, ఆంగ్లేయులను తరిమిగొట్టి అహింసావాదం పైన ఆంగ్లేయులను తరిమిగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిపైన, సోనియా గాంధీ గారిపైన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో ప్రతి బీదవాడిని, దళితులని, మైనార్టీలని, బహుజనులని కలుపుకోబోయి దేశంలో భారతదేశ ప్రజల మనసులలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడిని తట్టుకోలేక, ఎదిరియలేక, చెప్పలేక ఈడీ, సిబిఐ, బీడీ అనే కేంద్ర అస్త్రాలను ఉపయోగిస్తుంది బీజేపీ సర్కార్. ఎంత ఉపయోగించినా ఆర్థికంగా దెబ్బ కొడదాం పార్టీకి అని అనుకుంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కాదు, ప్రజల మనసులో ఆర్థిక సంపాదన సంపాదించుకున్నది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా దెబ్బ కొడతాం, నాయకులను కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బ కొడతాం, ఆస్తులు జప్తు చేసుకోవడం కాదు. భారతదేశ ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ఆ మనసులను ఎట్లా దోచుకుంటావు? దోచుకోలేవు. కాబట్టి రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారు వాళ్లకు ప్రజల పట్ల ఆదరణ, ప్రజలు వాళ్ళ తప్పున స్పందిస్తున్న దళితులు, బహుజనులు, మైనార్టీలు స్పందిస్తున్న స్పందనను చూసి రేపు గుజరాత్లో, బీహార్లో డిపాజిట్లు కోల్పోతున్నామని చెప్పి అమిత్ షా, మోడీ ఆడిన ఒక అస్త్రం. వాళ్ళకు ఒకటి తెలుసుకోవాలి. ఈరోజు బీజేపీ, అమిత్ షా, మోడీ దేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి దేశ స్వతంత్ర పోరాటం ఆంగ్లేయులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్యాగాలలో గాంధీ కుటుంబం మొదటి స్థానంలో నిలబడుతుంది. దేశంలో ఎవరైనా త్యాగ కుటుంబం ఉందంటే అది గాంధీ గారి కుటుంబం. అది ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ గారు కావచ్చు, ప్రాణాలను అర్పించిన రాజీవ్ గాంధీ కావచ్చు. దేశంలో ప్రధానమంత్రి పదవన్న వద్దు, ఈ దేశ ప్రజల కోసం సేవనందిస్తాను యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిని ఈడీ, బీడీ, సిఐడి కేసులు పెడతా అంటే వాళ్ళు భయపడేది లేదు. దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకమైంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా రిజల్ట్ చూస్తారు మీరు. గుజరాత్లో, బీహార్లో ఓడిపోతున్నామనే బీజేపీ గవర్నమెంట్, బీజేపీ సర్కారు, అమిత్ షా, మోడీ గారు ఆడుతున్న డమ్కు టమారా, డప్కు డపారా. ఇప్పుడు తారు పట్టలేదు, తవులకు పట్టలేదు, గుంజకేదుగా మా గుంజులాట అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం పనిపాట లేక మా బీజేపీ వాళ్ళ మీద ఏదేదో నిందలు అబండాలు మోపుతున్నారు. మేమేం చేస్తున్నాము, చట్టం పని చట్టం చేసుకొని పోతుంది అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇలా ఇంకోటి ఏంది, రేపో మాపో A1గా ఉన్న సోనియా, A2గా ఉన్న రాహుల్ గాంధీ ఇక మరి ఈడీ వాళ్ళైతే ఛార్జ్ షీటు కథ కమ్మించారు. రేపో మాపో వీళ్ళు లోపలికి పోతారు అనే భయం పట్టుకొని అమ్మమ్మమ్మమ్మమ్మ అని ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళు అంటారు మరి ఇది ఒకవేళ పుసుకున్న జరగడాన్ని జరిగితే మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? కలవరపడుతురా? భయం అవుతుందా? మాత్రం భయం లేదు. ఎందుకుంటదే భయము? భారతదేశ స్వతంత్ర పోరాటంలో అలనాడు మహాత్మా గాంధీ దగ్గర నుంచి
మన జవహర్లాల్ నెహ్రూ దాకా సర్దార్ పటేల్ దగ్గర నుంచి అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు దేశ స్వతంత్ర పోరాటంలో జైలు గోడలు ముద్దాడిన ఘనత ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులది. అలాంటి నాయకులను ఈరోజు జైలుకు పడతా, కటకటాల వెనకాల పెడతా, జైలు గోడలు ఆపితే, జైలు గోడలు కటకటాలు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడే దగ్గర నుంచి ప్రజాస్వామ్యం కోసం పోరాడడం కోసం, ప్రజాస్వామ్యానికి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మరొకసారి త్యాగం చేయడం కోసం మరోసారి జైలు కూడా ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నారు. కేసులు కూసులు కూతలు ఇది బీజేపీలు ఎంత చేసినా భయపడే పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే బీజేపీలు భయపడుతున్నారని దీన్ని బట్టి తెలిసిపోతారు, కేసులు పెడుతున్నారని. గట్టిగా ఉన్నారు ప్రజలు, ఇంకా మా వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం దేశమంతా కోరుకుంటుంది. వాళ్ళు చెప్పారు కదా బీజేపీ వాళ్ళు అంతా అబ్కీ బార్ 400 అబ్కీ బార్ 400 అన్నాడు. 4 లేదు 400 లేదు, అంతా బాయ్. మళ్ళా ఎన్డీఏ అని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ గారిని కలుపుకొని ప్రభుత్వం పెట్టిరు. ఎప్పుడు దుబుక్కని కూలిపోతారో తెలవని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు మాకు చెప్పేది, వాళ్ళు ఎడ చెప్తారు? వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ అలనాడు ముందుండి ఆంగ్లేయులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు ఎంత, అమిత్ షా ఎంత, మోడీ ఎంత, అదానీ ఎంత, వాళ్ళ దేశం ఈ దేశంలో ప్రజల పట్ల విశ్వాసం వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకులపైన, ముఖ్యంగా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిపైన, సోనియా గాంధీ గారిపైన కేసులు అనే అస్త్రాన్ని ఉపయోగిస్తే ఎవ్వరు భయపడరు. దేశమంతా ఒకటైతుంది, బీజేపీ గద్ద దించుతుంది, వాళ్ళని తరిమి కొడతారు. ఈ కంచకాచి బావులు ఏమో భూముల పంచాయతీ, తెలంగాణలో ఇదో భూముల పంచాయతీ అయింది, కేంద్రంలో ఏమో ఈడీ పంచాయతీ అయింది. ఇక మరి ఆఖరి కోస్తల కల్లా ఫామ్ హౌస్లో పండుకున్న పెద్ద పులి ఇక పడగ ఇప్పి బుసలు కొడుతుందట. మరి బాబా పసిద్దురన్న ఇక 27 తారీఖు నాడు 25 పండుగ, 25 ఏళ్ళ పండుగ చేసుకుంటున్నారట. మరి ఇంకా ఆ కోళ్ళగా మరి బయటకు వచ్చి ఫోన్ రీల్తే ఇక మరి మీకు ఇంకెంత కష్టం ఉంటుందో. మంచిగా చెప్పినవే. ఇప్పుడు ఏమంటున్నావు? 27వ తారీఖున పార్టీ 25 సంవత్సరాలు. ఇప్పుడు నీ పేరేంది? నరసయ్య తాత. ఎన్నెళ్ళి నరసయ్య తాత ఉన్నవే? ఇంత వయసు ఎంత నీది? చెప్పరా? అదే నీ వయసు ఎంతనే? నరసయ్య తాత నీ వయసు ఎంత? 80కి దగ్గర ఉన్నావు. పుట్టినప్పటి నుంచి నరసయ్య అని పెట్టిరు, తర్వాత తాత అయినావు. 80 సంవత్సరాలు, రేపు బర్త్డే అయితే నీకు 80 సంవత్సరాల బర్త్డే చేయాలి, అవునా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మాకు 25 సంవత్సరాలు అయింతుడు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్కి అయిందా టీఆర్ఎస్కి అయిందా? గది చెప్పాలి ఫస్ట్ బర్త్డే ఎవరిది అనేది. అంటే ఇక ఇప్పుడు ఏమైందంటే నువ్వు అన్నట్టు అది కూడా అది మన కొలిక్కి వస్తుంది. ఇక బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చుకోబోతున్నాము. ఇంతలే ఎందుకు, జర్ర ముందల ఉంది ముసుళ్ళ పండుగ అన్నట్టు జర్ర ముందల ఉందాట. ఇక అది వాస్తు దోషం బాగలేదు అని సచివాలయం కూడా ఏదో పని చేసినట్టు, ఇక ఇది కూడా వాస్తులో జర్ర బాగలేదు, ఎక్కడికి వస్తలేదు అని కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారబోతున్నారు. చెప్పాలి బీఆర్ఎస్ టీఆర్ఎస్ 20 సంవత్సరాలు దేనికి పూర్తయినాయి? బీఆర్ఎస్ పూర్తయిందా టీఆర్ఎస్ పూర్తయిందా? నేను ఆ పార్టీలో ఉద్యమ నాయకుడిగా పనిచేసిన 2001 నుంచి. ఆ 2001లో పనిచేసిన చూసిన అలా ఆ తెలంగాణ భవన్ ప్రతి ఇటుకలో, ప్రతి గోడలో, ప్రతి మట్టిలో మా చెమట, మా రక్తం ఉన్నది. అది టీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎట్లయితుందండి అండి? 20 సంవత్సరాలు టీఆర్ఎస్ అయిపోతుంది, కానీ బీఆర్ఎస్ది కాదు. అదే మసిబూసి మారడిగా టంకు టమారాలు చెప్పడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అయితే మరి ఇది ఏ పండుగ చేసుకున్నా ఉత్త బుర్రే అంట వైగా బుర్రనే. మళ్ళా నేను అంటున్నా కదా, నువ్వు నరసయ్య తాతవు. నరసయ్య తాత 80 సంవత్సరాలు అన్నావు. చిన్నప్పుడు నరసయ్య అన్నారు, ఇప్పుడు తాతవైనవు. 80 సంవత్సరాలు నరసయ్య తాతవు. మళ్ళీ 20 సంవత్సరాల బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా? కర్ణాటకలో మొగని కంబర్లో పెట్టి భుజం మీద వేసుకుంటే ఓ తాత జర ఆగే. ఎందుకంటే ఇప్పుడు మోగ వచ్చింది కాబట్టి కథ అమ్మాలి. కర్ణాటకలో మొగని కంబట్లో పెట్టి భుజం మీద చేసుకుంటే జారి ఈదిలో పడ్డట్టు ఇప్పుడు అది అటు కాకుండా ఇటు కాకుండా అనేది ఇటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అసలు ఏ పండుగ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ పండుగ చేసినా అది ఉత్తబుర్ర కాడికే వచ్చింది కథ అనేది బాబా పసగిద్దుని మనసులోని మాట. అయితే ఇక మరి ఇలా జనాలు కూడా ఏం ఆలోచన చేయాలంటే మరి కొడుకా బిడ్డ అన్నట్టుగా తయారైంది కథ. అంటే ఇటు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ అన్నట్టుగా తయారైంది. కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళబోసుకుంటూ ఒక మాట మాట్లాడినా ఆయమనే మాట మాట్లాడింది కోయిలాగా. వామ్మో చిన్న సన్నది ఏం కాదురా నాయను, అడుగుతూనే దుక్కుతుంది పిడుగులు. మొత్తానికైతే ఇక రేపు పోతా టీఆర్ఎస్ భవన్ పోతా. అయ్యా మరి బాబా పసయుద్ధునికి ఈ ముచ్చట ముంగటేసిండు. మరి ఇప్పుడు పిల్లగాడ అని కూడా ఎక్కడ తెడతెల్లం కాకుండా ఉందాట. మరి ఇప్పుడు 25 ఏళ్ల పండుగ ఎలకతుర్తిలా మరి బీఆర్ఎస్ పండుగ చేస్తురా టీఆర్ఎస్ పండుగ చేస్తురా గాయముచ్చట కూడా అడుగుతా. చూస్తూనే ఉండరు మన నేను కెమెరామెన్ శివయ్యతో మీ నర్సయ్య తాత ఈడీ ఆఫీసు ముందర ఉన్నా.